హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్‌తో ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఆ రెసిపీ ఏంటి అనంటే జొన్న పిండి జంతికలనమాట. ఈ జొన్న పిండి జంతికలు షుగర్ వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే స్నాక్స్ అనమాట. ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇంకోటేంటి అంటే ఈ జొన్న పిండి జంతికలకి మనం మామూలుగా రైస్ ఫ్లోర్‌తో చేసే జంతికలకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. టేస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒకసారి అయితే మనం ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఎలా చేసుకోవాలో ఏంటో అనేది. ఇక్కడ చూడండి, నేనైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నాను అనమాట. 1 కప్ వచ్చేసి వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్పు వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. చూడండి, సాల్ట్ అనేది మన టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని అయితే మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వాము అనమాట. ఏ జంతికలకైనా కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వాము అనమాట. ఇది మిస్ అయితే ఆ ఫ్లేవరే పోతుంది. వాము యాడ్ చేసిన 1 టేబుల్ స్పూను, కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి గోరువెచ్చగా ఉండే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఈ జంతికలు అనేది గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. ఈ మొత్తం కూడా అన్నీ కలిసేలాగా చూడండి, వీడియోలో చూపించినట్టు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చాలా ఈజీ స్నాక్స్ అండి ఇవైతే మాత్రం. ఇలా మొత్తం కలిసినాక కొంచెంగా వాటర్, ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఈ వాటర్ కూడా గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను నేనైతే. మామూలుగా కూల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. గోరువెచ్చని తీసుకుంటే అది కొంచెం గుల్లగా వస్తాయి. నేనైతే అలా తీసుకున్నాను. కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన చపాతీ ముద్ద కన్నా కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను ఇక్కడ. అలా ఉంటే సరిపోతుంది. మనకు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే చూడండి, నేనైతే చక్రాల గిద్దల్లో ఈ పిండి ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఒక్కసారి ఆయిల్ కాగిందో లేదో ఇక్కడైతే మనం చెక్ చేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే కాగిపోయింది కదా. ఇక్కడ మన జంతికలు అయితే ఆయిల్లో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొంతమంది ఈ జంతికలు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా పొంగిపోయి స్టవ్ నిండా పడుతుంది అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కొంచెం పెద్దగా ఉండే బాండి తీసుకొని ఆయిల్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటే ఆయిల్ అనేది పొంగిపోకుండా ఉంటుంది. చూడండి, ఎంత నురుగు వచ్చిందో ముందు. ఈ నురుగంతా తగ్గిపోతుంది అని అంటే జంతికలు అనేది ఉడికిపోయినాయని అర్థం అనమాట. ఇది టర్న్ చేసుకొని ఆ పక్క కూడా ఫ్రై చేసుకుంటే మన జంతికలు, జొన్నపిండి జంతికలు అనేది రెడీ అయిపోతాయి అనమాట. చూడండి, ఇక్కడ నురుగంతా కూడా పోయింది. ఆయిల్ మీద ఉన్న నురుగంతా కూడా. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాము. ఫ్రై అయిపోయింది చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. మనకి కలరే అర్థమవుతుంది. కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీస్తే అవి ఆరిపోయిన తర్వాత మరీ గట్టిగా అవుతాయి అనమాట. చూసి కరెక్ట్గా కుక్ అయిన తర్వాత తీసుకోండి. ఇప్పుడైతే మిగిలిన పిండి కూడా మొత్తం మనం ముందుగా చూపించినట్లుగా ఆయిల్లో ఇలా వేసేసుకొని అన్ని మన జంతికలన్నీ మనం రెడీ చేసేసుకుందాము. ఇక్కడైతే చూడండి, జంతికలు అనేది రెడీ అయిపోయినాయి కదా. ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకుంటే మన జొన్న పిండి జంతికలు అనేది రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా హెల్దీ అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు.
ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా నుంచి ఏదైనా మంచి వీడియోస్ కావాలి అంటే, మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.